నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. వైజాగ్ రైల్వే జోన్ పనులు మరింత వేగవంతం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన తాడేపల్లిలో పార్టీ నేతలతో సమావేశం. అమరావతిలో ఆగిన పనులపై ఇంజనీర్లతో కమిటీ వేశామన్న మంత్రి నారాయణ. సీఎం చంద్రబాబుపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే, పార్లమెంటు సమావేశాల్లో భాగంగా లోక్సభలో సౌత్ కోస్టల్ రైల్వే జోన్ గురించి విశాఖపట్నం ఎంపీ భరత్ ప్రశ్నలు లేవనెత్తారు. గతంలో కొత్త జోన్లు ఏర్పడినప్పుడు శాశ్వత భవనాల నిర్మాణం జరిగే వరకు తాత్కాలిక భవనాల్లో జోన్ కార్యకలాపాలు ప్రారంభించారని తెలిపారు. అదే మాదిరిగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ భవనాల నిర్మాణం జరిగేలోపు తాత్కాలిక భవనాల్లో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందా అని, అలాగే దేశవ్యాప్తంగా రైల్వే వేగం భద్రత పెంచేందుకు చేపట్టిన చర్యలేంటి అని ఎంపీ భరత్ ప్రశ్నించారు. The recent NDA government has assumed power earlier this year. The state government has issued the necessary clarifications. Joint surveys have been conducted. And I thank the Honorable Prime Minister Narendra Modi ji and Railway Minister Shri Ashwini Vaishnav ji for initiating tenders for the South Coast Railway Zone. What I would like to highlight and ask here is that similar railway zones announced on July 4, 2002, like Southwestern Railway Zone Hubli, Southeast Central Railway Zone Bilaspur, East Coast Railway Zone Bhubaneswar, were announced July 4, 2002, but were started off in temporary accommodations by April 1st, 2003. Given this precedence, can the Minister asking to you, sir, can the South Coast Railway Zone, because the process of tendering has already begun, can it be operationalized from temporary campuses before the full building is completed? Is the question, sir. Honorable Speaker, sir, the honorable member has raised a very valid point regarding the South Coast Railway Zone. It's a new zone, and as honorable member has already noted himself, we have already placed the tender for the construction of the zone building. Whatever land issues were there earlier, they have been sorted out. Honorable Chief Minister of Andhra Pradesh has been continuously following up. Even Honorable Sri Ram Mohan Naidu ji, he is also regularly following up this matter. So on the whole, this zone is now on track to get operationalized. We have also appointed one OSD, operation on special duty, so that all the operational matters which need to be considered while making this zone operational can be checked in full detail, and as and when the operational matters are checked in full detail, we'll have a common discussion between all the stakeholders and then take it forward, sir. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన తాడేపల్లిలో పార్టీ నేతలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాల పార్టీల అధ్యక్షులు, పార్టీ కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ప్రజా ఆందోళనలకు కార్యాచరణపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. అమరావతి పనులకు మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అమరావతిలో జరిగిన పనులపై, ఆగిన పనులపై ఇంజనీర్లతో కమిటీ వేశామని చెప్పారు. కమిటీ నివేదిక మేరకు టెండర్లు రద్దు చేసి మళ్లీ పిలిచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. 11,471 కోట్లతో అమరావతిలో పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు. లీగల్ విషయాలు కానీ ఇవన్నీ కూడా యాక్చువల్గా దానికి డిఫరెంట్ కమిటీలు సీఈలతో, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో పనులు ఆగిపోయినాయి. పని వాళ్ళని క్యాన్సిల్ చేసి డ్రాప్ చేశారంటే చేయలే, ఏజెంట్లు అట్నే ఉంచేశారు. ఏజెంట్లు అలా వచ్చేసారు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడే ఉండిపోయింది, క్లోజ్ చేయలేదు. అయితే 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేయమంటే వాళ్ళు 5 సంవత్సరాల క్రితం 2017, 18, 19 ఇచ్చిన టెండర్లు ఇప్పుడు చేయలేమని వాళ్ళు చెప్పటం, దాని మీద అది క్లోజ్ చేయడానికి నిర్ణయించుకుని కమిటీ వేసాము. ఆ కమిటీని 24వ తేదీ 7వ నెలలో సీఈలతో కమిటీ వేస్తే ఆ కమిటీ డిస్కస్ చేసి 30/10/24 అక్టోబర్ 30వ తేదీ సబ్మిట్ చేయడం జరిగింది. దాన్ని 27/11 యాక్చువల్గా అది క్యాబినెట్ అప్రూవ్ చేసింది. చేసిన తర్వాత దాని ప్రకారం వాళ్ళందరితో యాక్చువల్గా అధికారులు డిస్కస్ చేసి వాళ్ళ యొక్క అగ్రిమెంట్లన్నీ యాక్చువల్గా క్లోజ్ చేయడం జరిగింది. ఎవరైతే అమరావతి రాజధానిలో రోడ్లు కావచ్చు, రోడ్లలో ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్స్, అదేవిధంగా లేఅవుట్ రోడ్స్, అదేవిధంగా 3,600 బిల్డింగ్స్, ఇవన్నీ కూడా యాక్చువల్గా క్లోజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళా వాటికి టెండర్ పిలవటానికి అధికారులు 18 వర్షని 11,471 కోట్లతో 11,000. సీఎం చంద్రబాబుపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నేటికి 6 నెలలు అయ్యిందని అన్నారు. మరి మీ సూపర్ 6 ఎక్కడా అని ప్రశ్నించారు. సూపర్ 6 విధి విధానాలను ఇంతవరకు ప్రకటించలేదని నిలదీశారు. సూపర్ 6 ప్రకటన చేసే నాటికి గత సీఎం జగన్ 8 లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టారని, ఈ విషయం చంద్రబాబుకు తెలుసని గుర్తు చేశారు. జూన్ 4వ తేదీన రిజల్ట్స్ రావడం జరిగింది. జూన్ 4 నుండి ఇప్పటికీ డిసెంబర్ 4 చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయి 6 నెలలు గడిచినట్టు లెక్క. మరి చంద్రబాబు గారు 6 నెలలు ముఖ్యమంత్రిగా ఉండి ఏమి సాధించారో ప్రజలకు ఒకసారి సమాధానం చెప్పాలని కోరుతున్నాం. 6 మంత్స్ అయిపోయింది, మీ సూపర్ 6 ఎక్కడా? 6 మంత్స్ అయిపోయింది, సూపర్ 6 అమలు చేయడం కాదు కదా, అసలు ఆరంభం చేయడం కాదు కదా, అసలు దీని విధి విధానాలు ఏమిటి అని కూడా ఇంతవరకు మీరు ప్రకటించలేదు. మరి చంద్రబాబు గారికి ఇలాగే కాలయాపన చేసే ఉద్దేశమే ఉందని మేము భావించాల్సి వస్తుంది. సూపర్ 6 మీరు ప్రకటించే నాటికే రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని మీకు తెలుసు. రాష్ట్రం మీద ఎంత భారం ఉందో మీకు తెలుసు. అయినా కూడా మీరు సూపర్ 6 వాగ్దానాలు చేశారు. స్థానిక కాలనీలోని సామాజిక సమస్యపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన పాపానికి పులిసాగర్ అనే విద్యావంతుడైన దళిత యువకుడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ పోలీసులు అవమానీయంగా వ్యవహరించిన ఘటన రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. సాగర్ను అర్ధనగ్నంగా రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లోని సెల్లో పెట్టి మహిళా కానిస్టేబుల్ను కాపలాగా ఉంచిన సిఐఎస్కే బాజీరావు దాష్టికం వెలుగులోకి రావడంతో ఇది సంచలనంగా మారింది. తనకు జరిగిన అవమానం, కులం పేరుతో చేసిన దుర్భర్షలు, చంపుతామంటూ సిఐ చేసిన బెదిరింపులు, అర్ధనగ్నంగా మహిళా కానిస్టేబుల్ ముందు నిల్చోపెట్టి ఆత్మగౌరవాన్ని కించపరిచేలా పోలీసులు చేసిన వేధింపులతో మనస్తాపానికి గురైన దళిత యువకుడు వైఎస్ఆర్సీపీ నేతలను కలిసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేయడంతో ఈ దారుణం వెలుగు చూసింది.
బాధిత యువకుడు పులిసాగర్తో కలిసి తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజమండ్రి మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్, పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, పార్టీ అధికార ప్రతినిధి మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొమ్మూరి కనకారావులు నిర్వహించిన మీడియా సమావేశంలో జరిగిన సంఘటనను మీడియా ముందు వెల్లడించారు. 4th టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ బాజీలాల్ అని వ్యక్తి ఈ పిల్లోడు సాగర్, పులి సాగర్ అని పిల్లోడిని బట్టలు ఊడదీసి స్టేషన్లో అందరూ ఉంటుండగా సెల్లో వేసి ఇంకా అసలు పచ్చి బూతులు తిట్టిన కార్యక్రమం. నిజంగా ఈ అబ్బాయి చెప్తా ఉన్నాడు, సార్ నేను ఏం తప్పు చేశాను, వర్షం పడినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు, నెల రోజుల్లో మీరు చేసిన ప్రక్షాళన ఇదా అని పోస్టులు పెట్టాడు. ఈ బ్రదరన్ చర్చ్ దగ్గర ఇలా మునిగిపోయింది మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, నాడు నేడు గతంలో మేమున్నప్పుడు ఏ రకంగా ఉన్నాయి ఇవన్నీ కూడా పెట్టాడు. పెట్టిన దానికి ఈ అబ్బాయిని ఎంత దారుణంగా అసలు 41 నోటీస్ ఇవ్వడానికని పిలిపించుకొని ఉదయం తీసుకుని రాత్రి దాకా స్టేషన్ సెల్లో బట్టలు ఊడదీసిన ఫోటోలు కూడా కనబడుతున్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. అసలు ఫస్ట్ ఈ అబ్బాయి ఏం పోస్ట్ పెట్టాడో ఒకసారి వీడియో పెట్టండి. ఆ పోస్ట్ ఏం పోస్ట్ పెట్టాడు, దాని తర్వాత ఈ అబ్బాయిని ఏ రకంగా ఇచ్చేశారు ఈ పోస్ట్ పెట్టి. గతంలోని ఈ పార్టీ వర్షం పడితే ఊరంతా నీట మునిగి, కానీ రోజున నీరు అనేది నిలబడుతున్న ఒక హాఫ్ అన్ అవర్ లో నీరు బయటకు పరిస్థితి. ఇది ఒక నెల రోజులుగా మనం అదే పని మీద ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ పైన ప్రక్షాళన చేస్తూ పారిశుధ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ డీసిల్టింగ్ మీద ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ యొక్క నెల రోజుల కార్యక్రమం ఈ రోజు మీరు ఈ పాయింట్ వర్షానికి కూడా చూడవచ్చు రోడ్లు ఎలా ఉన్నాయంట. గతంలోని అంటే ఈ రకంగా ఉన్నాయి. ఎమ్మెల్యే గారు చెప్తున్నాడు, ఇంకో బాబు రాజమండ్రి ఈ రకంగా ఉంది, ఈ పాటి వర్షానికి ఇంకో నీళ్లు ఇంకా ఉన్నాయి అని చెప్పేసి చూపిస్తున్నాడు. దానికి స్టేషన్ లో కేసు పెట్టడం, ఈ అబ్బాయిని కూడా అరెస్ట్ చేసి సెల్లో వేసిన వీడియో కూడా ఒక్కసారి పెట్టండి అన్న. ఈ అబ్బాయిని ఏ రకంగా పెట్టారు. ఇది ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్ లో ఆ పిల్లోడిని సాగర్, ఈ అబ్బాయిని దళితుడు, అందులోనూ బిఎస్సి. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. బుధవారం ఉదయం 7:27 కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయోందోళనకు గురయ్యారు. ఇల్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటికి పరుగులు తీశారు. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని తీవ్రత రికార్డు స్కేల్పై 5.0గా నమోదైంది. భూకంప కేంద్రం నుంచి 225 కిలోమీటర్ల పరిధిలో భూ ప్రకంపనల ప్రభావం కనిపించింది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. తెలంగాణలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. గాంధీనగర్లో మేము ఇంట్లో ఉన్న సమయంలో భూమి ఒక్కసారిగా కంపించినట్టు భయభ్రాంతులకు గురై బయటికి ఉరికి రావడం జరిగింది. అంటే ఎన్ని సెకండ్ల పాటు ఒక 4-5 సెకండ్ల పాటు కంపించినట్టు ఫీల్ అయ్యాం మేము. అంటే ఒక్కసారిగా భయంగా అనిపించి అందరూ కూడా జనాలు బయటికి ఉరికి రావడం జరిగింది. అంటే మళ్ళీ వస్తుందని అనుకుంటాను, ఎట్లా అనుకుంటాను మరి? అంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇప్పటి వరకు కూడా బయటనే వేచి ఉంటున్నాం మేము.
7:29 కొన్ని శరాలు మొత్తం ఏమైందో అర్థం కాని పరిస్థితిలో అందరం కూడా బయటికి రావడం జరిగింది. ఇప్పుడు కూడా వాడ ప్రజలందరూ కూడా బయటికి వచ్చి భయభ్రాంతులకు గురవుతున్నాం. మొత్తం ఊగినట్టు అవడంతో జనాలందరం కూడా బయటికి వెళ్ళాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం దిశగా ముందుకు సాగుతోందని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. బుధవారం కొల్లూరు మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారు. గత ముఖ్యమంత్రి జగన్ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అహోరాత్రులు శ్రమిస్తూ ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది, అస్తవ్యస్తం అయిపోయింది. పూర్తిగా నాశనం చేసి వదిలిపెట్టారు రాష్ట్రాన్ని. అన్ని వ్యవస్థలు కూడా రద్దు పెట్టి చేశారు. ప్రత్యేకంగా మనం చెప్పేదే లేదు అది, ఎందుకంటే ప్రజలే చెప్పారు. 164 సీట్లు 175 సీట్లకి గాను 164 సీట్లు. పల్నాడు జిల్లాలోని మంత్రి ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ మీటింగును ఏర్పాటు చేయాలని మంగళవారం కలెక్టర్ అరుణబాబు ఆదేశాలు ఇచ్చారు. డీఈఓ చంద్రకళ, మండల విద్యాశాఖ అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. 100% పరీక్షా ఫలితాలు సాధించాలన్నారు. పిల్లలు బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పాఠశాల వైపు ఒక అడుగు వేసి పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పాఠశాల వైపు ఒక అడుగు అనే పిలుపును అమలు చేసి పాఠశాల అభివృద్ధిలో వారిని భాగస్వాములు చేయాలన్నారు. టీచర్ మీటింగ్ అనేది ఎప్పుడు జరగల, ఇది ఫస్ట్ టైం జరుగుతుంది. మన చిన్నతనంలో ప్రోగ్రెస్ కార్డు అనేది ఇచ్చేవాళ్ళు, కానీ ఇట్లా పేరెంట్స్ పిలిచి మీటింగ్ పెట్టి మన యొక్క లోటుపాట్లు చెప్పే పరిస్థితి లేదు. ఎప్పుడైనా పేరెంట్ అనుకోకుండా స్కూల్కి వస్తే అప్పుడు మన మీద కంప్లైంట్ చెబుతుండేవాళ్ళు, లేదా మన మీద ఫీడ్బ్యాక్ చెప్పేవాళ్ళు అడిగితే. సో ఫస్ట్ టైం గవర్నమెంట్ స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో ప్రాక్టీస్ ఉంది, చాలా అన్ని ప్రైవేట్ స్కూల్స్లో ప్రాక్టీస్ ఉంది. రెగ్యులర్గా వాళ్ళు మంత్లీ వన్స్ అయినా పేరెంట్స్ పిలిచి కొంతమంది కూర్చోబెట్టి ప్రతి ఒక్క ఈవెంట్ చెప్తారు. మనం అడిగిన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం కూడా ఫీడ్బ్యాక్ మీద వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. సో గవర్నమెంట్ స్కూల్స్లో ఇలాంటి కార్యక్రమం ఫస్ట్ టైం మనం టేకప్ చేస్తున్నాం కాబట్టి ఇది మనమంతా కూడా ఒక పర్సనల్ ప్రోగ్రామ్ లాగా తీసుకొని సక్సెస్ఫుల్గా మనం జిల్లాలో చేయాల్సి ఉంటుంది. ఎంఈఓస్ అలాగే హెచ్ఎంస్, టీచర్స్ అందరూ కష్టపడుతూ దీని మీద ఉన్నారు. ఐ అప్రిషియేట్. అట్లాగే మండల స్పెషల్ ఆఫీసర్స్ ఈరోజు ఇక్కడ పిలవడానికి ముఖ్య కారణం. ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ఉంటుంది. ఎంపీడీఓ, తహసీల్దార్తో పాటు మండలం మొత్తం సూపర్వైజ్ చేయాల్సిన బాధ్యత మండల స్పెషల్ ఆఫీసర్స్ ఉంటుంది. సో దీంట్లో ఇన్విటేషన్స్ అనే దాంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇన్విటేషన్ అంటే మనము దీంట్లో స్టేక్ హోల్డర్స్ ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళని ఇన్వైట్ చేయాల్సి ఉంటుంది. పేరెంట్ టీచర్ మీటింగ్లో ముఖ్యంగా పేరెంట్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు. వీళ్ళు కాకుండా మనకి స్కూల్ కమిటీస్ ఉంటాయి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ ఉంటాయి. లోకల్గా ఉన్నటువంటి పొలిటికల్ పీపుల్, పబ్లిక్ రిప్రజెంటేటివ్, సర్పంచ్ కానీ ఎవరు ఉండేవాళ్ళు. సో దీంట్లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎమ్మెల్యే గారు ఎగ్జాంపుల్కి ఒక స్కూల్కి వచ్చారనుకోండి, ఆయనతో పాటు అందరూ అక్కడికి వచ్చేస్తారు. మండల స్థాయిలో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ లీడర్స్ అందరూ, అన్ని క్యాడర్స్ వాళ్ళు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరూ వచ్చేస్తారు. అలా ఉండకూడదు. ఇది పేరెంట్ టీచర్ మీట్ అనేది ఆ స్కూల్కి సంబంధించిన విషయం. ఆ స్కూల్లో ఉండే పిల్లలు ఆ స్కూల్. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన బుధవారం అమ్మవారు శ్రీ గోవర్ధనగిరిపైన శ్రీకృష్ణుని అలంకారంలో సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ 4 మాడవీధుల్లో భక్తులను అనుగ్రహించారు. భక్తులు అడుగడుగున నారికేలం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ నెల 5వ తేదీన కాకినాడ రంగారాయ మెడికల్ కాలేజీలో ప్లాస్టిక్ సర్జరీ, రీకన్స్ట్రక్టివ్ సర్జరీపై 21వ ఆంధ్ర తెలంగాణ చాప్టర్ వార్షిక కాన్ఫరెన్స్ను నిర్వహిస్తున్నట్లు కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, అసోసియేషన్ ప్లాస్టిక్ రీకన్స్టిట్యూట్ ఎథెస్టిక్ సర్జన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వి కృష్ణారావు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ జీజీహెచ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నమస్కారం. ఇప్పుడు కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మరియు రంగరాయ మెడికల్ కాలేజ్ నందు 5, 6, 7 తారీఖులు డిసెంబర్లో అబ్రాస్కాన్ అంటే అసోసియేషన్ ఆఫ్ ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ అండ్ ఏస్థెటిక్ సర్జన్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్లో ప్లాస్టిక్ సర్జరీ గురించి అవగాహన కార్యక్రమాలు మరియు దాని ఆవశ్యకత గురించి ఎన్నో విషయాలు దేశ విదేశాల నుంచి కూడా సర్జన్స్ వచ్చి తర్వాత వక్తలు వచ్చి మాట్లాడటం జరుగుతుంది. దీంట్లో కూడా 5వ తారీఖున గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ యందు వర్క్షాప్ జరుగుతుంది. ఈ వర్క్షాప్స్ మార్నింగ్ కెడావర్ సర్జరీస్, కెడావర్ మీద వాళ్ళ రకరకాల పరిశోధనాత్మక సర్జరీస్ అన్నీ కూడా చేసి యంగ్ బడ్డింగ్ సర్జన్స్కి టీచింగ్ చేయడం జరుగుతుంది. దీనివలన ఏంటి అంటే యువ వైద్యులు అందరూ కూడా బాగా సర్జికల్ స్కిల్స్ ఎట్లాగ పెంపొందించుకోవాలి, తర్వాత దానికి కావాల్సిన మార్గాలు అన్నీ కూడా నేర్చుకోవడం జరుగుతుంది. తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి 5వ తారీఖున సర్జరీ సెమినార్ హాల్లో బొటాక్స్, థ్రెడ్స్ మరియు ఫిల్లర్స్ గురించి, ఈస్థెటిక్స్ అండ్ కాస్మెటిక్స్ సర్జరీస్ గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. 6, 7 తారీఖుల్లో ఫేబెన్ కన్వెన్షన్ కాకినాడ యందు జరుగు సైంటిఫిక్ సెషన్స్కి మనకి తమిళనాడు, కేరళ, తర్వాత దక్షిణ రాష్ట్రాల నుంచి కూడా రినౌండ్ సర్జన్స్ అండ్ ప్లాస్టిక్ సర్జన్స్ వచ్చి, తర్వాత టాప్ మోస్ట్ సర్జన్స్, ప్లాస్టిక్ సర్జన్స్, ఈవెన్ 84 ఇయర్స్ ప్లాస్టిక్ సర్జన్ కూడా ఇంట్రెస్టింగ్గా వచ్చి ఆయన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. సో ఈ అవకాశాన్ని ఏంటి అంటే దాన్ని సద్వినియోగపరచుకోవడానికి, దాన్ని అందుకోవడానికి కూడా ఆల్మోస్ట్ 200 మంది డెలిగేట్స్ రిజిస్టర్ అయ్యి ఉన్నారు. సో ఈ 2 దానికి కూడా వాళ్ళ అనుభవాన్ని యువ వైద్యులు అందరూ కూడా అందుకొని వాళ్ళు ముందుకెళ్ళి ప్లాస్టిక్ సర్జరీలో నిష్ణాతులు అవుతారని చెప్పేసి దానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశ. భారత తొలి రాష్ట్రపతి భారతరత్న స్వర్గీయ బాబు రాజేంద్ర ప్రసాద్ గొప్ప దేశభక్తుడు, స్వాతంత్ర సమరయోధుడు అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు తులసిరెడ్డి కొనియాడారు. మంగళవారం బాబు రాజేంద్ర ప్రసాద్ 140వ జయంతిని వేంపల్లిలో ఘనంగా నిర్వహించారు. అనంతరం తులసిరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా అనే ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపారని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి పార్టీల మధ్య, వైకాపా పార్టీ మధ్య లాలూచి కుస్తీ జరుగుతూ ఉంది. ప్రతిరోజు టీడీపీ కూటమి పార్టీలు వైకాపాను విమర్శించడం, వైకాపా పార్టీ టీడీపీని విమర్శించడం, ఈ విమర్శలకు ప్రతి విమర్శలకు మాత్రమే సరిపోయింది కానీ చర్యలు మాత్రం ఏమాత్రం లేవు. సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో ఆదాని 1750 కోట్ల రూపాయలను వైకాపా అగ్రనాయకులకు, ఆనాటి ప్రభుత్వంలో అగ్రనాయకులకు ఇచ్చినట్లు అమెరికా ప్రభుత్వానికి చెందిన సంస్థలు అక్కడ కోర్టులో ఛార్జ్షీట్ వేశాయి. కానీ ఇక్కడ మాత్రం ఏమాత్రం చర్యలు ఉండవు. పేపర్లలో పుంకాలుగా రావడమే తప్ప దాని మీద విచారణ ఉండదు, అరెస్టు ఉండదు, చర్యలు ఉండవు, ఆ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు ఉండదు, ఏమి చర్యలు ఉండవు. కానీ మాటలు మాత్రం మాట్లాడుతుంటారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చి 6 నెలలు కావస్తా ఉంది. ఈ 6 నెలల్లో ఈ యొక్క సబ్సిడీ బియ్యం అక్రమ రవాణా జరగలా. డ్రగ్ నియంత్రణకు యువత నడుం కట్టాలని పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర పిలుపునిచ్చారు. బుధవారం పార్వతీపురం పట్న లయన్స్ కళ్యాణ మండపంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంకల్పం కార్యక్రమం జరిగింది. విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ హాజరైన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ధనవంతులతో తిరిగితే ధనవంతుడిగా మారుతాం, పిచ్చోళ్లతో తిరిగితే పిచ్చోడిగా మారుతాం, వ్యసనపరులతో తిరిగితే వ్యసనపరుడుగా తయారవుతాం అని అన్నారు. ఇక డ్రగ్స్కి జీరో, అసలు ఇక్కడ ఎలిమినేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అది పెద్ద ఛాలెంజ్గా తీసుకొని ఈ సంకల్పం కానీ, మొన్న స్టార్ట్ చేసిన ఈగల్ కానీ, ఈ ప్రోగ్రాంలు మీ భవిష్యత్తు గురించే. మీరు భారతదేశ భవిష్యత్తు పౌరులని మర్చిపోకండి. మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న కళలు, మీరు ఆలోచిస్తున్న విధానం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది.
మీరు ఏం అవ్వాలనుకున్నా ఇక్కడ అందరూ ఐపీఎస్లో ఉన్నారు. ఆల్రెడీ చాలామంది చేతులు ఎత్తారు ఐపీఎస్ అవుతానని. ఒక ఐపీఎస్ఏ కాదు, ప్రపంచం చాలా మారిపోయింది. ఒక అద్భుతమైన వరల్డ్లో ఉన్నాం. దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోగలిగితే మీరందరూ కూడా ఒక సక్సెస్ఫుల్ యూత్గా నిలుస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.